జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ మొహమ్మద్ పారడైజ్ ఫంక్షన్ హాల్లో టీ హోప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఉత్సవాలకు సంస్థ అధినేత కె ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. మొత్తం విద్యార్థులు 221 మంది ఉండగా అందులో టీ హోప్ లో చదివి 7.5 జీపీఏ పైన వచ్చిన 121 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివి 8 జీఏపీఏ పైన వచ్చిన మిగిలిన 100 మందికి 5,000 రూపాయల చొప్పున అందజేశారు. ఇదే కార్యక్రమంలో టీ హోప్ సంస్థలో స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్చుకున్న 106 మంది మహిళలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద 10th క్లాస్ టీచర్స్. మీ వల్లే మన టీ హోప్ పిల్లలందరూ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి సపోర్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద 10th క్లాస్ టీచర్స్. సో ఇప్పుడు స్కాలర్షిప్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఈ ఎనర్జీ లేదు ఆడియన్స్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ థమ్స్ అప్. చిన్నగా కూడా ఒక మాట చెప్తున్నానా, నేను ఏవైతే మాటలు చెప్పినో అవి పేపర్లలో ఈజీగా రాయండి. ఎందుకంటే నేను చేసే పని నేను ఎందుకు చేస్తున్నానో ప్రజలకు పోవాలి కాబట్టి, ఆ ప్రజలే మీరు పోయే బాధ్యత మీదే కాబట్టి మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఏం తప్పుపట్టవద్దు ఎవరు కూడా. కానీ ఇవాళ ఇంత పెద్ద ఈవెంటు చేస్తున్నానంటే ఇవాళ చిన్నగా పోయి ఇవాళ ఒక 6 డివిజన్లలో నేను 6 ఆఫీసులు పెట్టి 6 మంది అంతమంది పిల్లలకు ఇవాళ నేను సేవ చేసిన అంటే నిజంగా చెప్పాలంటే అందరికీ వచ్చిన వాళ్లకు కూడా నేను కృతజ్ఞత, మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత. ఇదే కాదు, నేను చేసే పనులు ఒక్కొక్కటి టీ హోప్ సంస్థ ద్వారా చాలా పనులు చేసిన, కానీ ఇంకా అన్నీ చెప్పుకోవటం లేదు. నేను ఎందుకు అంటే నేను చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయి, కానీ నేను ఇక చెప్పకూడదు. మీ ద్వారా జనాలకు తెలవాలని నేను ఇప్పటిదాకా ఆగిన. కానీ ఇప్పటి నుండి మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నా, నేను ఇప్పటి నుండి నేను రాజకీయాల్లోకి పూర్తిగా అవకాశం ఇచ్చి ప్రజాసేవలో నేను మునిగిపోవాలని నేను నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి ఈ ప్రజాసేవలో మీరందరూ నాకు ఎట్లా ఉందో మీరు చూసినారు. నాకు ప్రజాదరణ కానీ నాకున్నది, నేను పాదయాత్ర చేస్తే కూడా నాకు పాదయాత్రలో కూడా ఎక్కడ కూడా ఎవరు నన్ను అన్నా నువ్వు ఎందుకు వచ్చినావు, నాకు బాగా చేస్తున్నారు కదా ఈ గవర్నమెంట్, ఈ ఎమ్మెల్యే అని ఏ ఒక్కరు కూడా నాకు చెప్పలే. ఎందుకు చెప్పారు? మనం మంచి పని చేసిన తర్వాత ఎవరైనా చెప్తారు. కానీ ఇక్కడ మన దురదృష్టం ఒకటే, ఇక్కడ మనకు ఉన్న దరిద్రం అంతా ఒకటే. ఈయన మాగంటి అతను, ఈయనకు ఎందుకు ఇంత అహంకారం? ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోనే మెదగాలి. కాబట్టి మీరు మెదులుతలేరు. కాబట్టి నేను కూడా మీరు రాగానే మీరు ఎమ్మెల్యే అయిపోగానే ఆ రోజు నుంచే మీ మీద స్టార్ట్ చేయలే యుద్ధం. ఎందుకు యుద్ధం అంటున్నానంటే పేద ప్రజలకు ఏదైతే ఉందో అది చాలా అన్యాయం జరుగుతుంది మీతోని.